హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఋతువులు నవ్వాయి నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. విపుల పెళ్లికి విద్య తండ్రితో పాటు సీతాపురం బయలుదేరింది. ప్రయాణం ఆ రోజు సాయంత్రమే. ఆ రోజు ఉదయమే కాన్పూర్ నుంచి తండ్రి స్నేహితుడు సుబ్రహ్మణ్యం రైల్లో దిగాడు. ఆయన కొడుక్కి ఇక్కడ ప్రయత్నమట. నువ్వు వెళ్ళరా అమ్మా, వీడిలా అవసరమైన పని మీద వస్తే వదిలేసి నేను రావటం ఎలా అన్నాడు తండ్రి మొహమాటంగా. తండ్రి స్నేహానికి ఎంత ప్రాణం ఇస్తాడో విద్యకి తెలియనిది కాదు. ఈ స్నేహం పేరిట ఆయన డబ్బు నష్టపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. విద్య ఏదైనా అనబోతే, వద్దమ్మా, నన్నేమీ అనకు, ఈ ప్రపంచంలో డబ్బు కన్నా విలువైనది స్నేహం. డబ్బు సంపాదించుకోగలం కానీ స్నేహాన్ని సంపాదించుకోలేం అనేవాడు. చాలామంది నమ్మకాలు అంటారు కానీ ఆచరణలో పెట్టలేరు. తండ్రి అలా కాదు. ఆయన నమ్మిన ప్రతిదాన్ని ఆచరణలో పెట్టి చూపేవాడు. అందుకే విద్యకి తండ్రి అంటే ఎనలేని గౌరవం, అభిమానం, గర్వం కూడా. విద్య తండ్రి లేకుండా పెళ్లికి వెళ్ళడానికి ఓ పట్టాన ఒప్పుకోలేదు. అరెరే, నేను వచ్చి మీకు ఇబ్బంది కలిగించానే అని సుబ్రహ్మణ్యం నొచ్చుకున్నాడు. వెళ్ళమ్మా, నా స్నేహితుడి కోసం నేనుండిపోతే నువ్వు నీ స్నేహితురాలు పెళ్లికి వెళ్ళడం మానేయటం ఏం బాగుండలేదు అన్నాడు తండ్రి. ఆయన బలవంతం మీద విద్య తప్పనిసరిగా ప్రయాణమైంది. విద్య ఒంటరిగా సీతాపురం బయలుదేరింది. విద్యను పంపటానికి తండ్రితో పాటు సుబ్రహ్మణ్యం గారు కూడా స్టేషన్కి వచ్చారు. వాతావరణం మబ్బు పట్టి ఉంది. చినుకులు సన్నగా తుప్పరగా రాలుతున్నాయి. ఈదురుగాలి వీస్తుంది. స్టేషన్ అంతా చితచితలాడుతూ తడిగా ఉంది. అందరూ గొడుగులు వేసుకుని నడుస్తున్నారు. విద్య రైలెక్కింది. ఎదురుగా ఉన్న బెర్త్ ఖాళీగా ఉంది. ఎవ్వరూ లేరు. విద్య తన బ్యాగు, పుస్తకాలు దాని మీద పెట్టింది. తండ్రి ఎక్కవలసిన సీటు అది. ఈరోజు మధ్యాహ్నమే క్యాన్సిల్ చేశారు. బహుశా దానికి ఎవరూ రాకపోవచ్చు. ట్రైన్ కోత వేసి కదలటానికి సిద్ధంగా ఉంది. తండ్రి, సుబ్రహ్మణ్యం గారు వీడ్కోలుగా చెయ్యి ఊపుతున్నారు. కిటికీలో నుండి చూస్తూ విద్య కూడా చెయ్యి ఊపుతోంది. విద్యకి హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది. కిటికీలో నుంచి తల బయటకు పెట్టి డాడీ అని పిలిచింది. ఆయన దగ్గరగా వచ్చారు. పక్కింటి విశాలమ్మ గారికి ఉదయం 100 రూపాయలు చిల్లర కోసం ఇచ్చాను. ఆవిడ నాకు 20 రూపాయలు ఇచ్చింది. ఆవిడకి మతిమరుపు, మీరు గుర్తు చేసి తీసుకోండి అంది. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా అన్నారు ఆయన. విద్య వెళ్ళేది 2 రోజుల కోసమే అయినా ఆయనకి 20 సంవత్సరాలు వదిలి ఉండాలన్నంత దిగులుగా ఉంది. ఆయన కనుకొలకల్లో నీళ్లు తన్నుకుని వచ్చేశాయి. కిటికీలో నుండి చెయ్యి చాచి తండ్రి చేయి అందుకుంటూ, డాడీ, ప్రయాణం ఆపేసుకోనా, రైలు దిగేనా అంది. వద్దమ్మా వద్దు, నేను మామూలుగానే ఉన్నానురా అన్నారు ఆయన నవ్వుతూ. రైలు కోత వేసి కదిలింది. వాళ్ళు కనిపించే వరకు విద్య అటే చూసింది. వాళ్ళు కనుమరుగు అవగానే ఇటు తిరిగింది. ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను చామాన ఛాయగా పొడుగ్గా ఉన్నాడు. శరీరాకృతి ఏ క్రీడాకారుడు అన్నట్లుగా సమున్నతంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంది. అప్పుడే ఆదరాబాదరా రైల్లో ఎక్కినట్లుగా ఉన్నాడు. అతని ముఖంలో చికాకు కనిపిస్తుంది. రైలు కుదుపులకి తూలి పడకుండా కాళ్ళు నేల మీద బలంగా ఆనిచ్చి నిటారుగా నిలబడి ఉన్నాడు. విద్య తప్ప అక్కడ ఇంకెవ్వరూ ఆడవాళ్లు లేరు. ఈ సరంజామా ఎవరిది? ఎదురుగా బెర్త్ మీద హ్యాండ్ బ్యాగ్, పుస్తకాలు, ట్రాన్సిస్టర్ చూస్తూ అడిగాడు. విద్య చప్పున వాటిని తీసుకుంది. కాస్త జాగా కనిపిస్తే చాలు ఆక్రమించుకుందామని చూస్తారు. ఈ దేశంలో అందరికీ ఇదే జాడ్యం. అతను ఇంగ్లీష్లో తగ్గు స్థాయిలో సణుక్కుంటూ తన చేతిలో బ్రీఫ్ కేస్ ఆ బెర్త్ మీద పడేశాడు. విద్య చివ్వున తల తిప్పి తీక్షణంగా చూసింది. ఏ మిస్టర్ అంటూ విసురుగా పిలిచి జవాబు చెప్పాలనిపించింది కానీ తమాయించుకుంది. ఈ ప్రయాణాల్లో కొత్త వాళ్లతో మాట్లాడినంత చికాకు ఇంకోటి ఉండదు. కర్మచాలక అవతలి వాళ్ళు బోరుశ్రీ అయితే ఈ ప్రయాణం అంతా న్యూసెన్స్ భరించాల్సిందే. తండ్రితో ప్రయాణం చేసినప్పుడు విద్య ఇలాంటి తలనొప్పులే ఎదురవుతూ ఉంటాయి. విద్య తాను ఒంటరిగా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇలాంటి తలనొప్పుల్ని తగిలించుకోను అనుకుంది. అతను బెర్త్ వైపు తిరిగి ఉన్నాడు. నిలువెత్తు మనిషిలా పొడుగ్గా ఉన్నాడు. వెడల్పాటి భుజాలు. విద్య ఒక్క నిమిషం అతన్ని చిరాగ్గా చూసి మళ్ళీ తన పుస్తకాలు సర్దుకోసాగింది. బెర్త్ మీదకి అలవోగ్గా ఎక్కి పడుకున్నాడు. రైలు బాగా వేగం పుంజుకుంది. అతను వాచి చూసుకున్నాడు. 1 అవర్ లేట్, బ్లడీ ట్రైన్, బ్లడీ జర్నీ తిట్టుకుంటున్నాడు. ఆ తర్వాత చేతులు 2 కట్టుకుని పడుకున్నాడు. ఆ పడక కుదరనట్లుగా
కుడి చెయ్యి తీసి మడిచి తల కింద ఆనించుకున్నాడు. ఆలోచనగా చూసి కళ్ళు మూసుకున్నాడు. బెర్త్ మీద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న విద్య కాసేపు అయిన తర్వాత చూసేసరికి అతను తల కింద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. పక్క నుంచి అతని చంప, ముక్కు తీరు చాలా తీరుగా అనుభవజ్ఞుడైన శిల్పి చెక్కినట్లుగా ఉంది. బయట వర్షం జోరెక్కువయింది. ఈదురుగాలి రయ్యేన వచ్చి విద్య బయటను మాటిమాటికి కదుపుతోంది. చేతిలో పుస్తకం పేజీలు కూడా రెపరెపలాడుతున్నాయి. విద్య లేచి కిటికీ తలుపులు మూసి వచ్చింది. వేగంగా వెళుతుంది. అంతకంటే వేగంగా గాలి వీస్తుంది. బరువైన ధారలతో వర్షం పడుతున్న శబ్దం వినిపిస్తుంది. రైలు గాలిని తోసుకుంటూ వానలో ఈదుకు వెళుతున్నట్లుగా ఉంది. విద్య టైం చూసుకుంది. 11:25. తాను రైలు ఎక్కి 4-5 గంటలు కూడా కాలేదు. ఎంతో దూరం ప్రయాణం చేసినట్లుగా ఉంది. ఉన్నట్టుండి రైలు పరుగు వేగం తగ్గి నడకగా మారింది. కొద్దిసేపటికి పూర్తిగా నడక కూడా తగ్గి ఆగిపోయింది. స్టేషన్ వచ్చినట్లుగా ఉంది. బిలబిలమంటూ మనుషులు చప్పుడు వినిపిస్తుంది. విద్య పుస్తకం పక్కన పెట్టి కిటికీ తలుపులెత్తింది. ఏదో చిన్న స్టేషన్, సరిగ్గా తెలియటం లేదు. ఉధృతంగా వాన. మనుషులు తడుస్తున్నారు. చాలామంది రైల్లో నుంచి దిగుతున్నారు. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న 2 పెద్దవాళ్ళు దిగి వెళ్లారు. వారిలో ఒక ఆయన సిగరెట్ పెట్టి పట్టుకుని వచ్చి సిగరెట్ వెలిగించుకుంటూ పక్కనున్న ముసలాయనతో, రైలు ఇక్కడి నుంచి ఇప్పుడే కదలదట, ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందట అన్నాడు. విద్య ఈ మాటలు వినగానే ఉలిక్కిపడింది. ఎంతసేపు చెప్పారా అండి అని అడిగింది. లేదమ్మా, వాళ్ళకు కూడా తెలియదట. మళ్ళీ మెసేజ్ పంపే వరకు ఈ రైలు ఇక్కడే ఆఫ్ చేయమని వార్త వచ్చిందట. ఇక అది ఎంత త్వరగా అనేది మన అదృష్టం, వాడి దయ అని చేతులు పైకి చూపించి కళ్ళు మూసుకుని దండం పెట్టాడు. ఆ మాట వినగానే కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కిందికి దిగారు. మిగతా కంపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా దిగేశారు. అందరూ గందరగోళంగా గొడవగా మాట్లాడుకోసాగారు. విద్య వాళ్లనే చూస్తోంది. ఇంతలో బెర్త్ మీద పడుకున్న అతను కళ్ళు తెరిచాడు. టైం చూసుకున్నాడు. కనుబొమ్మలు ముడిచి ఏమైంది అన్నాడు. విద్య మాట్లాడలేదు. ఏమండి మిమ్మల్ని ఇంగ్లీష్లో అడిగాడు. విద్య తనని కాదు అన్నట్లు ఊరుకుని కిటికీలోంచి తదేకంగా బయట కనిపిస్తున్న జనాన్ని చూడసాగింది. ఓ హెల్! అతను లేచి బెర్త్ మీదనే బాసం పట్టి వేసుకుని కూర్చుని దూరంగా కనిపిస్తున్న ముసలాయన్ని, రైలు ఎంతసేపు ఆగిందేమిటండి, ఆ జనం గొడవేమిటి అని స్వచ్ఛమైన తెలుగులో అడిగాడు. ఆయన రైలు ఆగిపోయిన సంగతి చెప్పాడు. మై గాడ్, నిజంగానా? అతను బెర్త్ మీద నుంచి ఉరికినట్లుగా దిగాడు. గబగబా గుమ్మం వైపు వెళ్ళాడు. వాన చినుకులు పడటం చూసి వెనక్కు వచ్చాడు. పక్కనున్న ముసలాయన కిందకు దిగి వెళ్ళి 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న మరో ముసలాయనని, ఇంక దిగు బావా, ఈ రాత్రికి రైలు ఇక కదలదట, స్టేషన్లోకి పోయి హాయిగా పడుకోమంటున్నారు. రేపు ఏ బస్సో వచ్చి ప్రయాణికులను తీసుకువెళ్లే వరకు మన గతి ఇంతే. చిచ్చి, ఎంత దుర్ముహూర్తంలో బయలుదేరామో కదా అన్నాడు. ఆ 2 పెట్టెలు తీసుకొని దిగేశారు. 10 నిమిషాల్లో కంపార్ట్మెంట్లో నుంచి ఒక్కొక్కరే అందరూ దిగి వెళ్ళిపోయారు. విద్యకి ఏం చెయ్యాలో తోచడం లేదు. అతను కూడా బ్రీఫ్ కేస్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. తాను ఒంటరిగా ఇక్కడ ఉండటం మంచిదేనా? విద్య గత్యంతరం లేనట్లుగా బ్యాగు, పుస్తకాలు, సూట్ కేసు తీసుకుని అతి కష్టం మీద వాటినన్నింటినీ మోసుకుంటూ రైలు దిగింది. ముందు 2 గజాల దూరంలో అతను బ్రీఫ్ కేస్ పట్టుకుని చేతి మీద కోటు వేసుకుని నడుస్తున్నాడు. విద్య వెనకనే వెళుతోంది. స్టేషన్లో అడుగుపెట్టేసరికి అక్కడ బెంచీల నిండా, కిటికీల దగ్గర, నేల మీద జనం గుంపులుగా చేరి కిటకిటలాడుతున్నారు. చిన్న స్టేషన్ అది. అనుకోకుండా ప్రవాహంలా వచ్చేసిన ఎంతమంది జనానికి చోటు ఇవ్వలేకపోతుంది. ఆ బ్రీఫ్ కేసు అతను అక్కడ బెంచీ మీద కూర్చుని ఉన్న ఒక కుర్రాడిని, కాస్త జరుగు బాబు అని బ్రీఫ్ కేసు అక్కడ పెట్టి తాను కూర్చుని సిగరెట్ తీసుకుని వెలిగించుకోసాగాడు. అక్కడ కొద్ది దూరంలో పెట్టే పుస్తకాలు కింద పెట్టి గోడకు ఆనుకుని నిలబడింది. విద్య మనసు పరిపరి విధాల పోతుంది. ఇది ఎక్కడి విపరీతం! తను లేక ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఇంతలోనే ఊహించలేని ప్రమాదం ముంచుకొచ్చేసింది. అర్ధరాత్రి వేళ వానలో ఊరు కాని ఊరిలో ఈ రైలు ఆగిపోయింది. ఇప్పుడిక వెళ్ళదట. తోటి ప్రయాణికుల మాటలను బట్టి చూస్తే ముందు ఎక్కడో రైలు పట్టాలు వాన ఉధృతికి తెగిపోయాయట. రైల్వే అధికారులు బస్సు పంపి పుణ్యం కట్టుకునే వరకు అందరూ ఇక్కడ పడిగాపులు పడి ఏడవలసిందేనట. విద్యకి గంపెడు దిగులుగా ఉంది. మనసంతా ఏదోగా ఉంది. తాను ఒంటరిగా ఏమిటి చెయ్యటం?
తోటి ప్రయాణికుల్లో స్త్రీలెవ్వరూ పరిచయమైన వాళ్ళు కూడా లేరు. ఉన్న కొద్దిమంది దూరంగా అక్కడక్కడా ఉన్నారు. మనసులో కలవర పెడుతున్న అలజడిని విద్య రవ్వంత కూడా ముఖంలో కనిపించనీయలేదు. గోడ కానుకుని నిలబడి రేంజర్ జడ్జి నవల తిరగేస్తుంది. అంతకంటే మరో మార్గం తోచడం లేదు. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చాడు. తలపాగా ధరించి చేతికి కడియం ఉన్న అతను బొంగురు గొంతుతో, ఇక్కడ ఎంతసేపు ఇలా కూర్చుంటారర్రా మీరు? నడుములు లాగేస్తాయి. నాతో రండి. నేను వెళ్ళి ఒక చోటు చూసొచ్చాను. అక్కడ అబ్బో బోల్డ్ అంతమందికి జాగా ఉంది. హాయిగా పక్క వేసుకుని పడుకోవచ్చు అన్నాడు. ఎక్కడ? ఈ పక్కనే పెద్ద సత్రం, అమ్మవారి గుడి ఉందట, భక్తులు వస్తూ ఉంటారట అన్నాడు. వాళ్ళ భాషలో యాస, ఆ బట్టలు ధరించిన తీరు పల్లెటూరు రైతు తరహాగా ఉంది. బెలబెల్లాడుతూ కింద మూటలు పెట్టుకుని కూర్చున్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. అతను తలెత్తి చూశాడు. లేచి ఒక్క అడుగు వేసి విద్యను చూస్తూ ఇలా కూర్చోండి అన్నాడు. విద్య తిరస్కారంగా చూడలేదు, సందేహించలేదు. వెంటనే సూట్ కేసు పట్టుకుని వచ్చి అతను ఖాళీ చేసిన చోటులో కూర్చుంది. అప్పటికే గంట నుండి నిలబడిందేమో, కాళ్ళు పీకేస్తున్నాయి. అతను సిగరెట్ కాలుస్తూ కిటికీ దగ్గరగా నిలబడి కిటికీలోంచి కనిపిస్తున్న వానదారాలను తదేకంగా చూడసాగాడు. కొద్దిసేపు అయింది. అతను అక్కడి నుండి వెళుతూ, కాస్త నా బ్రీఫ్ కేస్ చూస్తూ ఉంటారా? నేనిప్పుడే ఆ సత్రం ఏంటో చూసొస్తాను అన్నాడు. విద్య తల ఊపింది. అతను వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. అతని తల, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. బాప్రే, అది గబ్బిలాల వాసనతో దెయ్యాల కొంపలా ఉంది. మనం ఆ వాసనకు ఒక్క క్షణం కూడా ఉండలేం అన్నాడు. అంటూనే బ్రీఫ్ కేస్ తెరిచి టవల్ తీసి తల గబగబా తుడుచుకున్నాడు. అక్కడున్న గడియారం 1 కొట్టింది. ప్రయాణికులంతా నేల మీద, బెంచీల మీద కూర్చుని వెనక్కు తలలానించి నిద్రకు ఒరిగారు. విద్య అలాగే కూర్చుంది. విద్య పక్కన కూర్చుని ఉన్న ముసలాయన లేచి వెళ్ళి తల కింద చేయి పెట్టుకుని పడుకున్నాడు. ఇంకో అతను గోడకి తల ఆనించి కాళ్ళు చాచి కూర్చుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. విద్య పక్కన ఖాళీ అయింది. అతను వచ్చి కూర్చున్నాడు. విద్య ఒక్క క్షణం లేచి నిలబడదామా అని అనుకుంది. కానీ అంతకంటే తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. జాగా దొరికితే కూర్చోవటానికి చాలామంది చూస్తున్నారు. కింద నేల మీద అంతా తడిగా బురదగా ఉంది. విద్య తప్పనిసరి కూర్చుంది. అతను కొద్దిగా కాళ్ళు చాచుకున్నాడు. తల వెనక్కి ఆనించి కొద్దిసేపటికే నిద్రపోయాడు. విద్య కిటికీలో నుండి చూస్తుంది. అందరికీ ఇంత నిద్ర సునాయాసంగా ఎలా వస్తుంది? అక్కడక్కడ ఒకరిద్దరు ఆడవాళ్లు, పిల్లలు తప్ప అందరూ నిద్రపోయారు. విద్య టైం చూసుకుంది. తెల్లవారుజామున 3 గంటలయింది. వాన బాగా తగ్గిపోయింది. విద్య చూస్తూ ఉండగానే కోళ్ల అరుపులు మొదలయ్యాయి. కిటికీ బయట తెల్లవారుతున్నట్లుగా కనిపించింది. స్టేషన్లో సందడి మొదలైంది. బాగా తెల్లవారింది. విద్య కూర్చునే ఉంది. పక్కనున్న లేచాడు. విద్యను చూస్తూ, తెల్లవార్లు మీరు ఇలాగే కూర్చున్నారా అడిగాడు. విద్య తల ఊపింది. అతను లేచి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. సరాసరి విద్య దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని సందేహంగా ఆగిపోయాడు. విద్య తలెత్తి ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. మీరేమీ అనుకోకపోతే నాకు కాస్త డబ్బు అప్పిస్తారా? నా పర్సు రాత్రి హడావుడిలో ఎవరో కొట్టేశారు. బ్లడీ రాస్కెల్స్. కొట్టేస్తే కొట్టేశారు, ఈ అడవిలో నన్ను పెద్ద ఇబ్బందిలో పడేశారు అన్నాడు చిరాగ్గా. విద్యకి అతని పరిస్థితి అర్థమైంది. మాట్లాడకుండా బ్యాగ్ తెరిచి అందులో నుండి 10 రూపాయల నోట్లు తీసుకుని పట్టుకుంది. అతను వాటిలో నుండి 2 మాత్రమే తీసుకుని జేబులో పెట్టుకుంటూ, ఇప్పటికి ఇవి చాలండి, మళ్ళీ అవసరమైతే తీసుకుంటాను, ప్రస్తుతానికి మీరే నా బ్యాంక్ అనుకుంటాను అని వెళ్ళిపోయాడు. విద్య తన ఒడిలో ఉన్న బ్యాగ్ని ఒక్కసారి అప్రయత్నంగా వేళ్లతో గట్టిగా పట్టుకుంది. ఈ అడవిలో ఆగిపోయిన ఈ ప్రయాణం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని ఈ అయోమయ అవస్థలో దగ్గర డబ్బు కూడా లేకపోతే ఇంకేమైనా ఉందా? అందుకే విద్య బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకుని 2 చేతులతో చుట్టేసి కూర్చుంది. కొద్దిసేపు అయింది. అతను 2 చేతులతో చెరో టీ కప్పుని పట్టుకుని గబగబా వచ్చాడు. త్వరగా తాగండి, కావాలంటే ఇప్పుడే. మరో కప్పు తాగేయడం నయం. చూస్తూ ఉండగానే టీ డబ్బాలు ఖాళీ అయిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు 4-5 కప్పులు ఖాళీ చేసేస్తున్నారు అని తొందర పెట్టేశాడు. నేను ముఖం కడుక్కోలేదు. నిస్సహాయంగా చూసింది. అబ్బా, ఈ చాదస్తాలు పెట్టుకుంటే మీకు టీ దొరకదు. ముఖం కడిగితే గానీ తాగననే నియమం పెట్టుకుంటే అదిగో అక్కడ బావి ఉంది, చప్పున వెళ్ళి నిమిషంలో తెమిలిరండి అన్నాడు. విద్య లేచింది. బ్యాగ్ పుచ్చుకునే వెళ్ళింది. బావి బయట ఆవరణలో కాంపౌండ్ దగ్గరగా ఉంది. దానిలో నుంచి జనం నీళ్లు తోడుతున్నారు.
ఒక అతన్ని అడిగితే నీళ్లు పోశాడు. విద్య ముఖం కడుక్కుని చెంగుతో తుడిచేసుకుని వచ్చింది. అతను టీ కప్ అందించాడు. మీరే ఊరు వెళుతున్నారు అడిగింది విద్య. సీతాపురం అన్నాడతను ఆకాశంలో గుంపులుగా తేలిపోతున్న మబ్బులను చూస్తూ. నిజంగానా? విద్య ఒక్కసారిగా అతనికి అభిముఖంగా తిరిగింది. నేను కూడా ఆ ఊరే. అతను ఈ మాట వినగానే విద్య వైపు తిరిగాడు. గుడ్, అయితే మనం ఒకే ఊరు ప్రయాణికులం అన్నమాట. నేను ఆ ఊరికి మా పిన్ని గారి కొడుకు పెళ్లికి వెళ్తున్నాను. మీ సందర్భం ఏమిటి? నా స్నేహితురాలు పెళ్ళి. పెళ్ళా? అమ్మాయి పేరేమిటి? విపుల. మై గాడ్, నే వెళుతున్నది ఆ పెళ్లికే. వెంకట్రావు గారు అమ్మాయి విపులేనా? విద్య సంతోషంగా అవును అన్నట్లుగా తల ఊపింది. అవును, పెళ్లి కూతురు విపుల నా ప్రాణ స్నేహితురాలు. పెళ్లి కొడుకు చంద్రశేఖర్ నా తమ్ముడే. అవునా? బావుంది. ఇద్దరం ఒకే పెళ్లికి వెళుతున్నామన్నమాట అన్నాడతను. ఇద్దరికీ ఈ ప్రయాణపు బంధుత్వం తెలియగానే ఉత్సాహం వచ్చేసింది. అతను తన గురించి చెప్పాడు. పేరు యశ్వంతమూర్తట. దగ్గర వాళ్ళు, ఫ్రెండ్సు జీవై అంటూ ఇంటి పేరుతో కలిపి పొడి పొడి అక్షరాలతో పిలుస్తారట. అమెరికాలో వాళ్ళ మేనత్త మామయ్య ఉన్నారు. వాళ్లకు పిల్లలు లేరట. ఇతన్ని పెంచుకున్నారట. వాళ్ళ మామయ్య 15 సంవత్సరాల క్రితం స్టేట్స్ వెళ్ళాడు. ఇతన్ని కూడా వెంట తీసుకెళ్ళిపోయారు. ఇతను వాళ్లతో వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. 2-3 ఏళ్లకు ఒకసారి వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తాడట. MBA పూర్తయింది. మేనమామ బిజినెస్ చూసుకుంటారట. ఇండియా రావాలని అతనికేం లేదు. తల్లి ఆరోగ్యం బాగుండలేదు. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ అయింది. అందుకే అతను చూడటానికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ని, బంధువుల్ని చూడటానికి ఒకటే తిరుగుడు. బంధువుల బలగం చాలా ఉంది. ఆపరేషన్ అని తెలియగానే ఆవిడ ప్రతి దేవుడికి మొక్కుకుందట. ఆవిడతో తీర్థయాత్రలు. మొన్ననే రామేశ్వరం నుంచి మెడ్రాస్ వచ్చి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళొచ్చి శ్రీశైలం వెళ్ళి అక్కడి నుండి నిన్న హైదరాబాద్ వచ్చాడట. మళ్ళీ ఈ పెళ్లి ప్రయాణం. అతనికి ఊళ్ళు తిరగటం సరదాయే, కానీ ప్రయాణపు వసతులు లేకపోవటం వల్ల చిరాగ్గా, అలసటగా ఉంటుంది. పైనుంచి ప్రయాణాల్లో ఎక్కడైనా సరిగా భోజనం దొరకదు. విద్య తన గురించి కూడా అతనికి చెప్పింది. తన పూర్తి పేరు విద్యుల్లత అని, అందరూ విద్య అంటారు. BA మొదటి సంవత్సరం చదువుతుంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ అంతగా తెలియదు. విపుల, సునంద అనే 2 అమ్మాయిలే స్నేహితురాళ్ళు. సునంద ఢిల్లీ వెళ్ళిపోయింది. విపుల తప్ప ఇంకెవ్వరూ స్నేహితులు లేరు. విద్యకి కాలేజీ, ఇల్లు, తండ్రి, మ్యూజిక్, పుస్తకాలు ఇదే లోకం. బంధువుల తాకిడి, ఊళ్ళ ప్రయాణాలు అంతగా తెలియవు. MA పాస్ అయి PhD చేయటం ఆశయం. యశ్వంత్ తన వ్యాపారంలో మామయ్యను మించాలని ఆశ. అతను ఫారిన్ గురించి చెప్పాడు. అంతకంటే ఎక్కువగా ఇండియా గురించి కూడా చెప్పాడు. మన దేశంలో ప్రభుత్వం కాస్త చురుగ్గా సాయం చేస్తే, శ్రద్ధ వహించి చేయూతనిస్తే ఎంతోమంది విద్యావంతులు వ్యాపార రంగంలో, ఇంటర్నేషనల్ మార్కెట్లో మిగతా దేశాల వాళ్ళకి ధీటుగా నిలబడగలరని అతనికి నమ్మకం అని చెప్పాడు. మన వాళ్ళ తెలివితేటలు, స్వయం కృషి వల్ల పైకి వచ్చే సామర్థ్యం, ఆర్థిక స్తోమత కారణంగా వట్టిపోతున్నాయి అని బాధపడ్డాడు. అతను ఫారిన్లో ఉన్న ఇండియా గురించి ఇండియాలో ఉన్న వాళ్ళకంటే క్షుణ్ణంగా తెలుసు. అప్పుడప్పుడు అతని వెంట ఫారినర్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఇండియాకి. అతని చేతి వాచి చూసుకున్నాడు. వెంటనే బాప్రే, టైం అప్పుడే 1 గంట అయింది. కబుర్లలో మనకు తెలియనే లేదు అన్నాడు. చుట్టూ చూస్తే జనం పలచబడిపోయారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్లు అన్నాడు. అబ్బా, ఆకలి వేస్తుంది. ఇక్కడ ఇంకా ఎంతసేపు పడి ఉండాలో అంది విద్య. స్టేషన్ మాస్టర్ని అడిగి వస్తా ఉండండి అంటూ వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత తిరిగి వస్తూ బస్సుల కోసం ఫోన్ చేశారట. ఇటు ప్రక్క ఒక వాగు పొంగుతోందట. అది తగ్గగానే వస్తాయట అని చెప్పాడు. ఇప్పుడేమిటి చెయ్యటం అంది నీరసంగా. ఇక్కడ కూర్చునే కంటే అట్లా ఊరిలోకి వెళ్ళి ఏదైనా తినటానికి దొరుకుతుందేమో చూస్తే సరి అన్నాడు. పదండి, కాస్త కాలక్షేపమైనా అవుతుంది అంది. ఇద్దరూ నడవసాగారు. చిన్న ఊరు, ఇరుకు సందులు. రైలు ప్రయాణికులు అంతకు ముందే అక్కడికి వచ్చి చిన్న చిన్న దుకాణాల్లో ఉన్న మరమరాలు, వేరుశనగ పప్పుండలు తినేశారట. అందరూ ఇళ్ల అరుగుల మీద పడుకుని చెట్ల కింద కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. ఇద్దరూ ఊరంతా తిరిగారు. ఇక నడవలేను, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అంది విద్య. ఇద్దరూ స్టేషన్కి తిరిగి వస్తుంటే అక్కడ అందరూ గుడికి వెళుతూ కనిపించారు. ఏమిటి అటు వెళుతున్నారు మనవాళ్ళు అన్నాడు అతను తోటి ప్రయాణికులను చూస్తూ. బస్సు త్వరగా వచ్చేలా చేయమని దేవుడికి మొక్కటానికి అయి ఉంటుంది అంది విద్య. ప్రయాణికులు లోపలికి వెళ్ళిన వాళ్ళు రావటం లేదు. యశ్వంత్ వెళ్ళి చూసొచ్చాడు. అక్కడ పూజారి గారు అందరికీ
పులిహోర పెరుగన్నం ఆకుల్లో పెట్టి పంచుతున్నారు, రండి రండి అన్నాడు. విద్య అతనితో వెళ్ళింది. అక్కడ ఆకులతో పులిహోర పెరుగన్నం తెచ్చుకుంటున్న వాళ్ళు చెప్పారు. ఊరి వాళ్ళంతా పూజారి గారికి బియ్యం, చింతపండు, పెరుగు ఇచ్చారట. ప్రయాణికులందరినీ ఆ రోజు గుళ్ళో అతిథులుగా స్వీకరించారు వాళ్ళు. విద్య, యశ్వంత్ వెళ్ళారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకు మాత్రమే ఇస్తున్నారు. విద్య, యశ్వంత్ ఆ ఆకుల్లో పెట్టిన పులిహోర పెరుగన్నం తెచ్చుకుని మండపం మీద కూర్చుని తినసాగారు. యశ్వంత్ అక్కడ కూర్చుని తింటున్న రకరకాల వ్యక్తులను చూశారా, ఈ క్షణంలో ఇక్కడ అందరూ ఒకే రకమయ్యారు. ఈ ఇబ్బంది ఏదో రూపంలో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. అప్పుడు మరింత సహనం కావాలి. ఆవేశపడితే ప్రయోజనం లేదు, బీపీ రావటం తప్ప. ఇప్పుడు చూడండి, మీరెంత ఆవేశపడినా బస్సు దాని టైంకి అదే వస్తుంది కానీ మీరు కోరుకున్న టైంకి రాదు కదా అన్నాడు. ఏమో బాబు, ఈ వేదాంతం నాకు నచ్చదు అంది. ఇది వేదాంతం కాదు, మీకు జీవితం గురించి ఇంకే అనుభవం లేదు అంతే అంటూనే అతను చట్టుకున్న లేచాడు. ఏమిటి, అదిగో బస్సు వచ్చేస్తుంది అన్నాడు. ఎక్కడా? అదిగో ఆ లైట్లు, అది బస్సే, పదండి. లేచి పెట్టె తీసుకున్నాడు. పాపం, ఉదయం నుంచి అతను విద్య సూట్ కేసు మోస్తూనే ఉన్నాడు. విద్య తేలిగ్గా ఉన్న అతను బ్రీఫ్ కేసు పట్టుకుంది. ఆ లైట్లు దగ్గరవుతున్నాయి, శబ్దం కూడా వినిపించసాగింది. అవును, బస్సే. విద్య చిన్నపిల్లలా ఉత్సాహంగా అంది. దాని వెనకే ఇంకోటి వస్తుంది. ఇద్దరూ పరుగున స్టేషన్ దగ్గరకు వచ్చారు. అప్పటికే గొర్రెల మంద నిండినట్లుగా జనం అక్కడికి వచ్చేశారు. అంతా ఒకటే అరుపులు, కేకలు. బస్సులు 2 వచ్చి ఆగాయి. ఇంకో 4 బస్సులకు పైగా జనమున్నారు. అవి జనాన్ని తీసుకెళ్లి మళ్ళీ రెండో ట్రిప్ వస్తాయట. బస్సులు ఆగంగానే జనం వాటిల్లోకి లంఘించి ఎక్కసాగారు. ఒకటే తోపిడి, దెబ్బలాటలు. బస్సు డ్రైవరు, స్టేషన్ మాస్టరు క్యూ కట్టండి అని అరిచిన అరుపులు ఒట్టి కంఠశోషే తప్ప ఎవ్వరికీ వినిపించలేదు. వినిపించినా ఎవ్వరికీ లక్ష్యం లేదు. విద్యని తన ముందు నడిపించాడు యశ్వంత్. విద్య కమ్మి పట్టుకుని ఎక్కుతుంటే తోసేస్తున్నారు. యశ్వంత్ విద్యని నడుం పట్టుకుని బలవంతంగా లోపలికి తోసి వెనకే తాను ఎక్కేశాడు. విద్య సీట్లో కూర్చుంది. అయ్యయ్యో, నా సూట్ కేసు అంది కంగారుగా, బిగ్గరగా. ఈ హడావుడిలో అది కిందే మర్చిపోయారు. యశ్వంత్ లేచి వెళ్ళాడు. విద్య అతను వచ్చే వరకు అతను కూర్చోవలసిన సీటు మీద బ్రీఫ్ కేసు పెట్టి మా వాళ్ళున్నారు అంటూ చెప్పి ఇంకెవరిని కూర్చోనివ్వకుండా ఆపింది. వస్తే లేస్తాలేమ్మా అంటూ ఒక అతను జబర్దస్తిగా కూర్చోబోయాడు. వెనక నుంచి యశ్వంత్ అతని భుజం తట్టాడు. అతను తిరిగి యశ్వంత్ను చూడగానే అక్కడి నుండి లేచాడు. విద్య కిటికీకి దగ్గరగా కూర్చుంది. యశ్వంత్ ఇటువైపు కూర్చున్నాడు. అతని పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడు. జనాన్ని పట్టినంత మందిని కుక్కినట్టుగా ఎక్కించేశారు. జనం అరుపులు, కేకలతో బస్సు కిక్కిరిసిన ప్రయాణికులతో గర్భిణీ స్త్రీలా భారంగా బయలుదేరింది. విద్యకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతని బ్రీఫ్ కేసు విద్య ఒడిలో ఉంది. విద్య సూట్ కేసు అతని కాళ్ల మీద ఉంది. పొలాల మీద నుంచి వస్తున్న చల్లని గాలి రివ్వున వేచసాగింది. విద్య కళ్ళు మూతలు పడసాగాయి. నిద్ర ఆపుకోలేకపోతోంది. కొద్దిసేపటికే తల అతని భుజం మీద ఆనింది. విద్య సీతాపురంలో పెళ్లింట్లో అడుగుపెట్టగానే పెళ్లి కూతురు వేషంలో ఉన్న విపుల పరిగెత్తుకు వచ్చి గాఢంగా కౌగిలించుకుంది. ఆనంద బాష్పాలతో చూస్తూ, అమ్మయ్య, క్షేమంగా వచ్చావు కదా. నిన్ను కళ్ళ చూసే వరకు నాకు కంగారుగా అనిపించింది. రైలు పట్టాలు కొట్టుకుపోవటంతో రైలు ఎక్కడో ఆగి ఉందో తెలియదని రైల్వే అధికారులు చెప్పడంతో మా మతులు పోయాయి. రైలుకేం ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని పేపర్లో ఈ వార్త చదివేసరికి నా కళ్ళు గిర్రును తిరిగాయంటే నమ్ము. స్టేషన్కి వెళ్ళి కన్నబాబు కూడా తిరిగి వచ్చి ఈ వార్త చెప్పేసరికి నా కాళ్ళు వణికిపోయాయి. అంకుల్ టెలిగ్రామ్ ఇచ్చారు. విద్య ముందు వెంటనే వెళ్ళి అంకుల్కి క్షేమంగా చేరానని ఫోన్ చేయి. ఆయన ఈ పాటికి మంచం ఎక్కేసి ఉంటారని నా నమ్మకం అంది. విద్య పక్కనే నిలబడిన యశ్వంత్ని చూస్తూ, ఇతనెవరు అంది ఆరాగా. పెళ్లికొడుకు అన్నగారు అవుతారు. ఇతను కూడా నేను వచ్చే రైల్లోనే ప్రయాణం చేశారు. రైలు ఆగిపోయిన ఊళ్ళో మా పరిచయమైంది. మేము వెళుతున్నది ఒకే పెళ్లికని తెలిసింది. ఇతని పేరు యశ్వంత్ అంటూ పరిచయం చేసింది విద్య. మగపెళ్లి వారి విడిది చూపిస్తే నేను అక్కడికి వెళతాను అన్నాడు అతను. ఇంతలో విపుల అన్నగారు అక్కడికి వచ్చారు. ఏం విద్య, ప్రయాణం క్షేమంగా జరిగిందా కావాలని నవ్వుతూ అడిగాడు. చుక్కలు చూపించాయి, చూసొచ్చాను పైకి వేలితో చూపిస్తూ అంది విద్య. అందరూ గొల్లున నవ్వారు. యశ్వంత్ విపుల అన్నగారితో కలిసి మగపెళ్లివారున్న విడిదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు ఎక్కడమ్మా, గౌరీ పూజ కూర్చోవాలి.
పురోహితుడు కేక పెట్టాడు. విపుల తల్లి వచ్చి తీసుకువెళ్ళింది. పెళ్లి ముహూర్తం దాటిపోకుండా సమయానికి రాగలిగినందుకు విద్యకి ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళి వెంటనే తండ్రికి ట్రంకాల్ బుక్ చేసింది. ఫోన్ త్వరగానే వచ్చింది. విద్య కంఠం వినగానే, అమ్మా ఎలా ఉన్నావురా అంటూ ఉండగా ఆయన కంఠం వణికింది. నే కులాసాగానే ఉన్నాను నాన్న అంది. నువ్వు పెళ్ళైన తర్వాత అక్కడి నుంచి ఒంటరిగా రావద్దు, నేను వచ్చి తీసుకువస్తాను అన్నాడు ఆయన. పర్వాలేదు డాడీ, నేను వచ్చేస్తాను అంది విద్య. విద్య ఒంటరిగా కాకుండా విపుల దగ్గర బంధువులతో కలిసి వచ్చేటట్టుగా వాగ్దానం చేయించుకున్నారు ఆయన. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. అందరూ పెళ్లి పందిరిలోకి వచ్చారు. మగ పెళ్లివారిలో యశ్వంత్ కనిపించాడు. కళ్ళతోనే ఇద్దరూ పలకరించుకున్నారు. విద్య మగ పెళ్లివారి మీద పన్నీరు జల్లుతుంది. యశ్వంత్ కూడా అక్కడ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. విద్య వాళ్ల మీద జల్లింది. అరెరే! యశ్వంత్ వెనక్కు తగ్గాడు. విద్య నవ్వుతూ అతని మీద ఇంకా చల్లింది. అరెరే, మీరు నన్ను తడిపేస్తున్నారు, అరచేయి తిప్పి ముఖానికి అడ్డుగా పెట్టుకుంటూ అన్నాడు. విద్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. భోజనాల దగ్గర కూడా అంతే. విద్య అతనికి స్పెషల్గా వడ్డించింది. భోజనాలు అయిన తర్వాత కిళ్ళి పంపించింది. అతను తీసుకుని దూరంగా ఉన్న విద్యకి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తున్నట్లుగా చూశాడు. అదో తీయని మూగ భాషలా ఉంది. పెళ్ళయ్యేసరికి తెల్లవారుజామైంది. విద్య వచ్చి నగలు తీసేస్తుండగా ఇంతలో అక్కడికి ఒక పిల్ల పరిగెత్తుకొచ్చింది. విద్యగారంటే మీరేనా అంది. అవును అన్నట్టుగా చూసింది విద్య. ఆ అమ్మాయి ఒక కాగితం మడత ఒకటి విద్య చేతిలో పెట్టి పరిగెట్టింది. మెడలో ముత్యాలహారం తీయబోతున్న విద్య ఆగి అది తీసి చూసింది. చిన్న ఉత్తరంలో 2 10 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని చుట్టిన కాగితంలో సన్నని అక్షరాలతో ఇలా రాసి ఉంది. ప్రతి మనిషికి జీవితం అనే రైలు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఓ చోట ఆగిపోతూనే ఉంటుంది. అలా ఆగినప్పుడు ఆ మనిషికి మీలాంటి తోడు దొరికితే జీవితం ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నేను ఇంకో 10 నిమిషాల్లో నాకు తెలిసిన వాళ్ళ కారులో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక వారం రోజుల్లో ఈ దేశం నుంచే వెళ్ళిపోతున్నాను. బహుశా తిరిగి ఎప్పుడు కలము అనుకుంటున్నాను. ఈ రైలు ఆగిన ప్రయాణం నా జీవితంలో మరువలేనిది. మీ 20 రూపాయలు పంపిస్తున్నాను. యశ్వంత్. విద్య ఆ ఉత్తరం చదివి క్షణంసేపు అలాగే నిలబడింది. మెళ్ళో గొలుసు తీసి మళ్లీ చదివింది. కట్టుకున్న గ్రీన్ కలర్ బెనారస్ చీర విప్పి కాటన్ చీర కట్టుకుని నిలబడి మళ్లీ చదివింది. అక్కడ పెట్టి మీద కూర్చుని ఇంకోసారి చదివింది. విద్య కిటికీ దగ్గరగా వచ్చి నిలబడింది. బయట ఆకాశంలో నక్షత్రాలు మెలమెల్లాడుతున్నాయి. నిన్న ఈ సమయానికి మళ్లీ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంది. విద్య చేతిలో ఉన్న దస్తూరిని పరీక్షగా చూసింది. మళ్లీ అయస్కాంతం. శ్రద్ధగా చదివింది. ఆ ఉత్తరం చిన్నదే, అందులో విషయమూ మామూలుదే, కానీ ఎంతో అర్థం చెప్పే భగవద్గీతలా దాన్ని భద్రంగా దాచుకోబుద్దేస్తుంది. విద్య ఆ ఉత్తరాన్ని, ఆ 10 రూపాయల నోట్లని జాగ్రత్తగా సూట్ కేసులో డైరీ మధ్య దాచింది. తనకి తాను 20 రూపాయలు ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో 10 రూపాయలకి పైగా అతను తనకి టీకి బిస్కెట్స్కి ఖర్చు పెట్టాడు. ఈసారి ఎప్పుడైనా అతనికి అనిపిస్తే ఆ 10 రూపాయలు ఇచ్చేయాలి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు కలిసినా సరే అనుకుంది. దాదాపు 2 నెలల తర్వాత విద్య మందుల షాపులో తండ్రి కోసం మందులు కొనుక్కుని బిల్లు చెల్లిస్తుంది. 4 రోజుల నుంచి ఆయనకు జలుబు, జ్వరం. షాపులో జనం బాగానే ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉంది. విద్య రసీదు తీసుకుని డబ్బు లెక్క చూసుకుంటుంటే ఇంతలో వెనక నుంచి ఎక్స్క్యూజ్ మీ వినిపించింది. విద్య డబ్బు లెక్క చూసుకుంటూ తలెత్తకుండానే పక్కకు జరిగి నిలబడి దారిచ్చింది. అవతల వ్యక్తి వెళ్లలేదు. పైనుంచి విద్యుల్లత గారు అని పిలిచాడు. విద్య చటుక్కున వెనుదిరిగింది. ఎదురుగా యశ్వంత్ నిలబడి ఉన్నాడు. విద్య ఒక్క క్షణం చకితురాలైనట్లుగా చూసింది. ఆ కళ్ళలో నమ్మలేని ఆశ్చర్యం, దాని వెంటనే చెప్పలేని ఆనందం పరుగులు తీస్తూ వచ్చాయి. మీరా అంది. నేనే సగర్వంగా అన్నాడు నవ్వుతూ. అమ్మయ్య, గుర్తుపట్టగలరా లేదా అని సంకోచిస్తూ వచ్చాను. మీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు. భలేవారే, గుర్తుపట్టనని ఎందుకు అనుకున్నారు? విద్యకేమిటో అనుకోకుండా హఠాత్తుగా అతని కళ్ళ ఎదుట చూస్తుంటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా ఉంది. కాదా మరి? ఎందుకంటే సీతాపురం నుంచి వచ్చిన నాటి నుంచి రోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో అతను గుర్తొస్తూనే ఉన్నాడు. పెట్టె తెరిచి దేనికోసమో. ఇప్పుడల్లా అతను రాసిన ఆ చిన్ని ఉత్తరం, ఆ 20 రూపాయలు, ఆ రైలు ప్రయాణాన్ని, ఆ పెళ్లిని తీయని కలగా గుర్తుకు తెస్తూనే ఉన్నాయి. విపుల పెళ్ళయిన తర్వాత ఈ ఊరు వచ్చింది. విపుల దగ్గర అతని ప్రసక్తి ఎత్తే అవకాశం రానివ్వలేదు. ఎందుకంటే విపుల పెళ్లిలో లాంఛనాల విషయంలో చాలా గొడవలయ్యి
ఇరుప్రక్కల వారికి బాగా మనస్పర్ధలొచ్చాయట. విపుల తండ్రి అలకపాన్పు మీద అల్లుడికి స్కూటర్ ఇస్తానని ఇవ్వలేదట. వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. ఆ పెళ్లి జరపటానికి ఘనంగా దాదాపు 30,000 పైగా ఖర్చు చేశారు. విపుల పెళ్ళయింది, కానీ ఈ తగాదాల మూలంగా విపుల అత్తవారింటికి వెళ్ళనే లేదు. అతను రానూ లేదు. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలనట్లుగా అయింది. అందువల్ల విపుల దగ్గరికి వెళుతున్నా విద్య యశ్వంత్ విషయాన్ని కదపి అడగలేకపోతోంది. అతను ఫారిన్ వెళ్ళిపోయి ఉంటాడు. అతను తనకిన్నిసార్లు జ్ఞాపకం వస్తున్నాడు. అతనికి తాను జ్ఞాపకం వస్తుందా అనే ఆలోచనలో పడింది. ఎక్కడో ఫారెన్లో ఉంటున్నాడనుకుంటున్న యశ్వంత్ హఠాత్తుగా ఇలా ప్రత్యక్షమై హలో అన్నట్లు పలకరించేసరికి విద్యకి చెప్పరాని సంతోషం కలిగింది. అతను సేల్స్ గర్ల్స్తో ఇంగ్లీష్తో చెప్పి మందులు తీసుకున్నాడు. జేబులో నుంచి పర్సు తీసి డబ్బిస్తున్నాడు. అతనికి ఒక అడుగు వెనక నిలబడిన విద్య వెనక నుంచి అతన్నే చూస్తుంది. అతని పొడుగు తీరుగా ఉన్న భుజాల ఆకృతి ఇప్పుడే మొదటిసారిగా గమనిస్తున్నట్లుగా ఉంది. అతను చిల్లర హిప్ ప్యాకెట్లోకి తోస్తూ సారీ లేట్ అయిందా అంటూ వచ్చాడు. తల అడ్డుగా తిప్పింది. మీరు మందులు కొంటున్నారేంటి అడిగింది. మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది అన్నాడు. అరేరే, ఎప్పుడు? నే పెళ్లి నుంచి వచ్చేసి అమెరికా వెళ్ళటానికి 2 రోజుల ముందు మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది. అందువల్ల నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ ఒకటే గొడవ. నన్ను ఇక అసలు అమెరికా వెళ్ళొద్దు అంటుంది. అక్కడి నుంచేమో అత్తయ్య ఎప్పుడొస్తావంటూ ఫోన్లు. ఇది కాక మా పెద్ద సిస్టర్ బాత్రూంలో కాలు జారిపడింది. కాలు ఫ్రాక్చర్ అయింది. అబ్బా, అన్నీ ఇబ్బందులే. హఠాత్తుగా నా జీవితం నాకు కాకుండా వాళ్ళందరికీ సంబంధించినట్లుగా అయిపోయిందంటే నమ్మండి. విద్య సానుభూతిగా అంది. ఒక్కోసారి అలాగే అవుతుందిలేండి అంది. ఇద్దరూ బయటకొచ్చారు. అక్కడ ఆకుపచ్చ రంగు పాత హెరాల్డ్ కారు ఆగి ఉంది. యశ్వంత్ వెళ్ళి దాని డోర్ తెరుస్తూ రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. విద్య వచ్చి కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ అవ్వలేదు. ఈ పాత గుర్రం మా నాన్న తప్ప ఇంకెవ్వరూ డ్రైవ్ చేసినా ఏడిపించు తింటుంది అన్నాడు. అతను దిగి కొంచెం దూరం నెట్టాడు. నే దిగనా అంది విద్య. వద్దు వద్దు అన్నాడు. కారు స్టార్ట్ అయింది. విద్య తన ఇంటికి ఎటు వెళ్లాలో దారి చెప్పింది. విద్య యశ్వంత్తో కలిసి ఇంటికి వచ్చేసరికి ఆనందరావు గారు షట్టర్ వేసుకుని షాల్ కప్పుకుని ముందు గదిలో కూర్చుని ఎదురింటి గోవర్ధన్ రావు గారితో చదరంగం ఆడుతున్నారు. చదరంగం ముందు పెట్టుకుంటే ఇక పక్కన భూకంపం వచ్చినా ఆయనకి తెలియదు. గోవర్ధన్ రావు గారు రిటైర్ అయిన హెడ్ మాస్టర్. ఆయనకి ఇంట్లో క్షణం తోచదు. ఎప్పుడూ చదరంగం అంటూ వస్తాడు. విద్యకు కూడా చదరంగం అంటే చాలా ఇష్టం. తండ్రితో ఆడేటప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆయన్ను ఓడిస్తుంటే మహా సరదాగా ఉంటుంది. విద్యను చూడగానే గోవర్ధన్ రావు గారు అదిగో విద్య వచ్చేసింది, ఇక నేను లేచి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. విద్య నవ్వుతూ పర్వాలేదు కూర్చోండి అంది. ఆనందరావు గారు విద్య వెనక నుంచి వచ్చిన యువకుణ్ణి కళ్ళజోడు సరిచేసుకుంటూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. విద్య తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నేను చెప్పానే యశ్వంత్ అని, ఏది విపుల భర్తకి పెద్దల్లి కొడుకు. కరెక్ట్ డాడీ, అతనే బజార్లో అనుకోకుండా కనిపించారు, ఇంటికి తీసుకొచ్చాను అంది. యశ్వంత్ నమస్కారం చేశాడు. కూర్చోండి. మా అమ్మాయి ఊరు నుండి వచ్చిన తర్వాత మీ గురించి ఎంతగానో చెప్పింది. మీరు ఊర్లో ఉంటే నేను స్వయంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాను. కనీసం ఉత్తరమైనా రాద్దామనుకున్నాను. మీరు అమెరికా వెళ్ళిపోయి ఉంటారంటే ఆనందరావు గారు అన్నారు. మీరు విన్నది కరెక్టేనండి, నేను అమెరికా వెళ్ళిపోవలసిన వాడినే. కానీ మా నాన్నగారికి పెరాలసిస్ రావడంతో ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఉండిపోవలసి వచ్చింది. అయినా నేను చేసిన సాయం చాలా తక్కువ, మీరు గుర్తుపెట్టుకున్నదే ఎక్కువ అన్నాడు చిరునవ్వుతో. ఆనందరావు గారు గోవర్ధన్ రావు గారిని పరిచయం చేశారు. ఆయన అమెరికాలో యశ్వంత్ పెంచిన తండ్రి చేసే వ్యాపారాన్ని గురించి, యశ్వంత్ చదివిన చదువుని గురించి, ఆయన వయసు గురించి ఆరాలు తీసేశాడు. విద్య లోపలికి వెళ్ళింది. కాఫీ కలిపి ముగ్గురికి తెచ్చిచ్చింది. విద్య వచ్చేసరికి గోవర్ధన్ రావు గారు చదరంగం మాట వదిలేసి యశ్వంత్తో కబుర్లలో దిగిపోయాడు. ఆయన తర్కంలోకి దిగాడు. అసలు మీలాంటి వాళ్ళంతా ఇలా దేశం వదిలేసి వెళితే ఎలాగయ్యా? మాకింక గతేమిటి? మమ్మల్ని ఏం చేయమంటారు? భవిష్యత్తు నిర్మించుకోవలసిన వాళ్ళం. ముందు జీవితానికి జరుగుబాటు కావాలని కదా. మాలాంటి టాలెంట్ వృధా పోనీయకూడదనే దీక్ష ప్రభుత్వానికి ఉండాలి. అక్కడ గుర్రం గాడిద సమానం అనే తీరుగా ఉంటుంది. నేనున్నాను. నాకు వ్యాపారం చెయ్యాలని ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఏది మొదలుపెట్టినా ఆ పనిని దిగ్విజయంగా చేయగలననే నమ్మకం నాకుంది. నేను ఇక్కడ నా సొంత డబ్బు లేకుండా, నా అనే పరపతి లేకుండా ఏమీ చేయలేను. అది నిజం, అవునా కాదా అన్నాడు యశ్వంత్. అతని ధోరణి చూస్తే
ఇది అతనికి చాలా తరచుగా ఎదురయ్యే తర్కంలా ఉంది. తడుముకోకుండా అనువుగా సమాధానాలు చెప్పేస్తున్నాడు. ఇల్లు చాలా చిన్నదిగా ఉందే, ఆ గదిలో విలువైన వస్తువులు ఏవీ లేవు, అయినా చెప్పలేని ఆనందంగా ఉంది. ఏదో నాజూకుతనం కనిపిస్తుంది. యశ్వంత్ అక్కడున్న ఆనందరావు గారి పడకుర్చీలో కూర్చున్నాడు. అంతలో వాకిట్లోంచి ఎవరో విద్య అని పిలిచారు. వస్తున్న విద్య అతని వైపు చూసి ఒక్క క్షణం అని చెప్పేసి బయటికెళ్ళిపోయింది. విద్య బయట వచ్చిన వ్యక్తితో ఏదో మాట్లాడుతోంది. అతను ఆ గదిని పరిశీలిస్తూ తల వెనక్కానించి కూర్చున్నాడు. అబ్బా, ఈ నిశ్శబ్దం ఎంత హాయిగా ఉంది అనిపించసాగింది. ఆ చోటులో ఉన్న మహత్యం ఏమిటో గాని అతని గుండె నిండా చిత్రమైన శాంతి కలగసాగింది. అక్కడ ఇటు చెయ్యి చాచినా అందేట్లుగా పుస్తకాలున్నాయి. గోడకి ఉన్న చిన్న గూట్లో నుంచి టేపులో వస్తున్న సైగల్ మృదు గంభీరమైన గొంతుతో రాజకుమారిని వేడుకుంటున్నట్టు పాట వినిపిస్తుంది. కిటికీ నుండి చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలి రాధా మనోహరం పరిమళాలను మోసుకువచ్చి ఆ గదంతా పరిమళాలు వెదజల్లి పరుగెడుతోంది. అతను కళ్ళు మూసుకున్నాడు. ఒక్క నిమిషమైంది. అదేంటి, నిద్రపోతున్నారా? అతను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. విద్య అతని ఎదురుగా నిలబడింది. గదిలోకి వస్తున్న వెలుగు నీడల మిశ్రమంలో విద్య అతని కళ్ళకి చిత్రమైన భావంతో కనిపించింది. ఈ అమ్మాయి ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతుంది? ఆ నవ్వులో వ్యధల గుదిబండలు లేవు. సమస్యల వల్ల కృంగిపోతూ తెచ్చిపెట్టుకున్న అసహజత్వం లేదు. తనతో తాను, లోకంతో తాను పేచీలు లేకుండా, బాదరాబందీలు లేకుండా సుఖజీవనం చేస్తున్న మనిషిలా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? కలలో మీరు అమెరికా వెళ్ళిపోయారా ఏమిటి అంది. మీ అమెరికా అన్న మాటను ఒత్తి ఒత్తి పలుకుతూ. ఊహం లేదు అన్నాడు. నేను ఇంకా కాసేపు రాకపోతే నిద్రపోయేవారే, మీ ప్రపంచంలోకి వెళ్ళిపోయేవారే. అయ్యో, డిస్టర్బ్ చేసినట్లున్నాను కదూ. ఇక్కడ కూర్చుంటే ఇదే ఒక ప్రపంచంలా ఉంది. ఈ గది చాలా బాగుంది అన్నాడు మరోసారి కలయి చూస్తూ. విద్య క్షణం సేపు అతని ముఖాన్ని నిశ్చింతగా చూసింది. ఈ గదిని గురించి అతను చెబుతున్నది ఇది నిజమైన ప్రశంస లేక వ్యంగ్యంతో కూడిన పొగడ్తా? విద్యకి మొదటిదిగానే అనిపించింది. విద్య అతనికి ఎదురుగా గోడ దగ్గరగా ఉన్న దివాన్ మీద కూర్చుంది. చెప్పండి, ఏమిటి విశేషాలు అన్నాడు అతను. ఆ రోజు మీరు అలా హఠాత్తుగా వెళ్ళిపోయారు. నేను మగపెళ్లి వారి విడుదలోకి వద్దామా అనుకున్నాను, సందేహించాను. ఎంతలో వారు వెళ్ళిపోయిన శబ్దమైంది అంది. అతను హఠాత్తుగా విద్య వైపు తిరుగుతూ, అవును, నేను పంపిన చీటీ అర్థోక్తిగా ఆగిపోయాడు అందింది. విద్య పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు మెరిసింది. 20 రూపాయలు అందినాయి, కానీ అందులో 10 రూపాయలు మీకే వస్తాయి అంది. నాకా? ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. నేను ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో సగం నాకే ఖర్చు అయిపోయింది. అదే నవ్వేశాడు అతను విద్యను చూస్తూ. అప్పుడు చాలా చికాకు పడిపోయాం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు. మీకు అన్నాడు. నాకు కూడా, విద్య తల తిప్పుతూ అంది. జీవితంలో అనుభవాలు చాలా చిత్రంగా ఉంటాయి కదూ అన్నాడు అతను. పరిచయాలు కూడా అంది విద్య. అవునవును అంగీకరించాడు. ఎన్నాళ్ళుంటారు ఈ దేశంలో? విద్య అడిగింది. నేనా చెప్పలేను. 1 నెల ఉండొచ్చు, ఒక 2 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. చెప్పానుగా, నా జీవితం నాది కాకుండా పోయింది అన్నాడు. మన జీవితం మనది ఎప్పుడూ కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారితో ముడిపడి ఉంటుంది అంది విద్య. ఇంకేమిటి కబుర్లు? అతనికి కావాలని ఎక్కువసేపు కూర్చోవటం మర్యాద కాదని తెలుస్తుంది, కానీ లేవటానికి మనసు ఇష్టపడటం లేదు. ఏం లేవు, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. ఆహాహా, పోనీండి, వద్దులేండి అంది విద్య ఏదో చప్పున చెప్పబోయి అంతలోనే విరమించుకుంటూ. చెప్పండి అన్నాడు అతను. మీరు చుట్టంగా చూడవస్తే నేనేవేవో చెప్పినట్టు ఉంటుందేమో. ఉండదు, మీరు అలాంటి మనిషి కాదని నాకు తెలుసు. చెప్పండి అతను బలవంతం చేశాడు. విద్య చెప్పలేక చెప్పింది. విపుల విషయం చూడండి, వాళ్ళు అలా బాధపడటం ఏం బాగుంది? విపులకేమైంది అన్నాడు అతను. నీకు తెలియదా? ఏంటది? విపుల అత్తవారింటికి వెళ్ళలేదు. మీ తమ్ముడు వాళ్ళు తీసుకువెళ్ళలేదు. మీకు తెలుసు అనుకుంటున్నాను. నాకు తెలీదు. నేను అసలు ఇక్కడ ఉన్నానే తప్ప మా ఇంట్లో గొడవలతోనే సరిపోతోంది నాకు అన్నాడు. విద్య విపుల పెళ్లితో వాళ్ళు అలిగిన సంగతి, విపుల అత్తవారింటికి తీసుకువెళ్ళని సంగతి, విపుల బాధపడుతున్న వైనం అంతా చెప్పింది. అరే, వాళ్ళు అలా ఎందుకు చేశారు అన్నాడతను బాధగా. ఈ మధ్యవర్తులు కూడా ఇరువైపుల వాళ్ళకి నచ్చ చెప్పేది పోయి అటు ఇటు చెరో మాట వేస్తారు. అయినా పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకోవలసింది. విద్య బాధగా అంది. నాకు తెలియక అడుగుతాను, ఈ మగపిల్లలు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యేది ఆడపిల్లను చూసా
లేక వారిచ్చే కట్నాలు కానుకల కోసమా? 190 మంది రెండోది కావాలంటారు, మిగతా 9 మంది రెండూ కావాలంటారు. ఏ ఒక్కడో ఆడపిల్లే ముఖ్యం అనుకుంటాడు. వాళ్ళని అని కూడా లాభం లేదులేండి, వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. ఈ ఆడపిల్లల్లో ధైర్యం రానంత వరకు అంతే. ఎలా వస్తుందండి? ధైర్యం చేయగలిగిన వత్తాసు ఎవరిస్తారు? తల్లిదండ్రుల? పెళ్లి చేసుకోబోయే అతనా? ఎవ్వరూ కాదు. ఆ వ్యక్తికే ధైర్యం ఉండాలి. అలాంటి వాళ్ళకి సరైన జోడు దొరకాలిగా. అది ఇక వాళ్ళ అదృష్టం అనుకోవాలి. విద్య ఆలోచనగా కూర్చుండిపోయింది. అతను కుర్చీలోంచి లేచాడు. వస్తాను. మిమ్మల్ని అనుకోకుండా ఇలా మళ్ళీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అన్నాడు అతను. నాకంటే ఎక్కువ మాత్రం కాదు సుమా అంది విద్య. నిజంగానా? నిజంగా. నేను మళ్ళీ మనం కలుసుకుంటామని అనుకోలేదు అన్నాడు అతను. ఎంత త్వరగా కాకపోయినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటామని మాత్రం నాకు నమ్మకంగా అనిపించింది అంది విద్య. ఆమె నమ్మకానికి అతను ఆశ్చర్యపోయాడు. అతను వెళుతుంటే ఒక్క నిమిషం ఆగండి అరిచినట్లుగా అంది. యశ్వంత్ ఆగిపోయాడు. ఏమైంది? విద్య ఎందుకలా అరిచింది? అతను గాబరాగా చూశాడు. విద్య లోపలికి పరిగెత్తింది. నిమిషంలో పరిగెత్తుకుని వచ్చింది. ఇదిగో మీ 10 రూపాయలు అందించింది. అతను క్షణం సేపు ఆ నోటి వైపు విద్య వైపు మార్చి మార్చి చూశాడు. బలివారే అన్నాడు. కాదు, మీరు తీసుకోవాలి. లేకపోతేనా ఏం చేయటమా అన్నట్టుగా నిస్సహాయంగా చూసింది. మీ ఇంటికి రానివ్వరా? మీతో మాట్లాడనివ్వరా? విద్య సమాధానం చెప్పలేదు. ఈ నోట్ అతను తీసుకునేట్టు చేయటం ఎలాగా ఆలోచిస్తుంది. ఉండనివ్వండి, నా దగ్గర లేనప్పుడు మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను. అదేం మాట, మీ దగ్గర లేకపోవడం ఏంటి? ఊరికే అన్నాను. మీకు మాటల గురించిన చాలా పట్టింపు ఉన్నట్టుంది. ఇది మీ గురించి నాకు తెలిసిన మొదటి విషయం. అతను వెళ్ళటానికి బయలుదేరాడు. హాలులో ఆనందరావు గారు, గోవర్ధన్ రావు గారు ఆట మంచి పట్టులో ఉన్నారు. వస్తానండి యశ్వంత్ చెప్పాడు. ఆయన తల ఊపాడు. విద్య అతనితో బయటకు వచ్చింది. గేటు వరకు సాగనంపింది. అతను వెళ్ళిపోయాడు. విద్య తిరిగి లోపలికి వచ్చింది. ఏమిటో అతనికి చెప్పడం మర్చిపోయినట్లుగా ఉంది. ఏంటది? ఏమీ లేదు. అంతసేపు కూర్చుని మాట్లాడినా తృప్తిగా లేదు. ఏదో లోపంగానే ఉంది అని అనిపిస్తుంది తన మనసుకి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.